వృద్ధురాలిపై జరిగిన దోపిడీ యత్నం కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సూర్యనారాయణపురం గొల్లలవీధి కృష్ణుని గుడి సమీపంలో నివసిస్తున్న 60 సంవత్సరాల వయసున్న సబ్బి సత్యవతి ఎట్ అన్నవరం అనే వృద్ధురాలి ఇంట్లోకి ఆగంతకుడు చొరబడి ఆమె మెడలోని మంగళసూత్రం దొంగిలించేందుకు ప్రయత్నించాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ ఐపీఎస్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ రోజు ఉదయం కాకినాడ అర్బన్ డైరీ ఫారం సెంటర్ వద్ద నిందితులు సలాది చిన్నబాబు, శెట్టి లక్ష్మీదుర్గలను పోలీసు అరెస్ట్ చేశారు. అప్పుల భారంతోనే నిందితులు కలిసి దోపిడీకి పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తక్షణమే ఛేదించిన పోలీసు అధికారులను అభినందించారు. గుర్తు తెలియని ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సూత్రాల తాడుని గుంజుకుని పోవడానికి ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది. ప్రతిఘటనలో భాగంగా ముద్దాయి ఆమెపై దాడి చేయగా ఆమెకు గాయాలయ్యి ఆమె యొక్క 3 పళ్ళు ఊడిపోయినాయి. అలాగే ఆమె ఎడమ చేతిని ముద్దాయి కొరకడంతో ఆవిడ గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు వేయడంతో ముద్దాయి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. దీని మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు అయిన వెంటనే సమాచారాన్ని గౌరవ జిల్లా ఎస్పీ గారు జి బిందు మాధవ్ ఐపీఎస్ గారికి తెలియజేసిన వెంటనే ఆయన సత్వరమే స్పందించి ప్రత్యేకమైన టీములని సిసిఎస్ వారితోనూ అలాగే మా యొక్క లాండ్ ఆర్డర్ వారితోనూ కూడా ఏర్పాటు చేసి ముద్దాయిని ఇమీడియట్గా పట్టుకుని తక్షణమే తగు చర్యలు చేపట్టాల్సిన ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారంగా గౌరవ కాకినాడ ఏఎస్పీ గారు అయినటువంటి దేవరాజ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పట్టడం జరిగింది. ఆ యొక్క సీసీ కెమెరాలను అనుసరించి ఆ రోజు దొంగతనానికి వచ్చినటువంటి వాటిలో A1 సలాది చిన్నబాబు అలాగే శెట్టి లక్ష్మీదుర్గ A2 అనేవారిని గుర్తించడం జరిగింది. వారిని ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో మేము డైరీ ఫామ్ సెంటర్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీరు నేరం ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు అనేది వారిని అడగగా ఈ సలాది చిన్నబాబు అనే వ్యక్తి ఇతనికి వివాహం కాలేదు. ఇతను పూర్వం ఖతార్లో డ్రైవర్గా పనిచేసేవాడు. ఇతనికి పోర్ట్ పోలీస్ స్టేషన్లో 3 కొట్లాట కేసులు అలాగే ఒక బైండోర్ కేసు కూడా ఇతని మీద ఉంది. అలాగే ఈ శెట్టి లక్ష్మీదుర్గ అనే ఆమె ఇంటి పక్కనే ఈ కుర్రవాడు నివాసం ఉంటాడు. వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. ఈ శెట్టి లక్ష్మీదుర్గ వ్యాపారంలో భాగంగా కొన్ని అప్పులు ఎక్కువగా చేసేయడంతో అప్పులు ఎలా తీర్చాలనే కొంచెం ఇబ్బందులు ఉండడంతో దీనికి సలాది చిన్నబాబు ఈ సహాయం కోరి వీళ్ళ ఇంటి పక్కనే ఈ శెట్టి లక్ష్మీదుర్గ ఇంటి పక్కనే ఈ యొక్క బాధితురాలి కొడుకు నివాసం ఉంటాడు. ఆ బాధితురాలి కొడుకు ఒకరోజు ఒక 8 months బ్యాక్ వాళ్ళ అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే పిలిచాడు. ఆ మెచ్యూర్ ఫంక్షన్లో ఈమె ఈ యొక్క సబ్బి సత్యవతి గారి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క మెడలోని బంగారం వేసుకోవడం గమనించి ఆ బంగారం వాళ్ళిద్దరే ఇంట్లో ఉంటారు, ఆ బంగారం కొట్టేస్తే మనకి కష్టాలు తీరిపోతాయనే ఉద్దేశంతో ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలనేసి ప్లాన్ చేసుకుని వారి ఇంటి వద్ద నుండి హోండా యాక్టివా స్కూటీని తీసుకుని ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఇందులో శెట్టి లక్ష్మీదుర్గ ఆ యొక్క సలాది చిన్నబాబుని తీసుకుని ఇల్లు చూపించి వెనక్కి మళ్ళింది. ఆ సలాది చిన్నబాబు పైకి వెళ్ళి ఆవిడ మెడలో దొంగతనం చేసే ప్రయత్నంలో ఆవిడ ఎదురు తిరగడంతో అరుపులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇది సీసీ కెమెరాలో వీళ్ళిద్దరిని గుర్తించి ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరూ కూడా నేరాన్ని అంగీకరించారు. ఈ యొక్క కేసుని త్వరితగతిని పట్టుకున్నందుకు గాను గౌరవ ఎస్పీ గారైనటువంటి జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు అలాగే కాకినాడ ఏఎస్పీ గారైనటువంటి దేవరాజ్ పాటిల్ గారు మా యొక్క మా టీంలో భాగంగా ఎస్ఐ చౌదరి గారిని అలాగే ఏఎస్ఐ శ్రీనివాస్ గారిని, హెడ్ కానిస్టేబుల్ సతీష్ గారిని, కానిస్టేబుల్ శ్రీను, మురళి అలాగే సంపత్ వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అలాగే క్రైమ్ పోలీసులు వాళ్ళు కూడా ఇందులో మాకు బాగా సహకరించారు. వారి యొక్క సహకారం కూడా ఇందులో ఎంతైనా ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే సీసీ కెమెరా అనేది ప్రతి ఒక్కరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సీసీ కెమెరా పెట్టుకోవడం వల్ల మాకే కాదు మీ స్వీయ రక్షణకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మా 3 Town పోలీస్ స్టేషన్ వారి నుంచి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.